ఫ్రిడ్జ్ కోసం అండి ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్దామంటే మాకు తెలుసులే అంటారండి. ఏం తెలుసు బోడీ తెలుసు అని అనుకుంటారంటే ఏ విషయం తెలియదు అనమాట అండి. ఫ్రిడ్జ్ మాన్యువల్ గైడ్లోనే ఉంటుంది, కాదు చెక్ చేసుకోండి. ఇది నేను చెప్పే మాట కాదు, ఫ్రిడ్జ్ కంపెనీ వాడే తయారు చేస్తాడు కదా, కంపెనీ వాడు ఆడు చెప్పే మాట. ఇక చూడండి, ఇది ఏం చేయాలంటే 40 రోజులకు ఒకసారి లేదంటే 30 రోజులకు ఒకసారి వీళ్ళు కుదిరితే ఏం చేయాలనుకుంటున్నారు, ఈ స్ట్రేలన్నీ తీసేయాలా, ఓపెన్ చేసేసి. ఆల్రెడీ ఒక వీడియో చేసామండి ఎలా తీయాలన్నదే. ఈ స్ట్రేలన్నీ తీసేసేసి శుభ్రంగా వాష్ చేసేయండి, షాంపూ పెట్టి బయట పెట్టండి ఎండలోని. తర్వాత ఈ ఫ్రిడ్జ్ని కూడానే పెగ్గ కూడా తీసేయండి, పెగ్గ ఉండి మాత్రం చేయొద్దు, కరెంట్ కట్టేయండి. అలాగే పెగ్గ తీసేయండి, తీసేసి ఈ దీన్ని కూడా ఏమైందంటే షాంపూతో శుభ్రం చేయండి అనమాట. షాంపూ వాటర్తో చేయం పర్లేదు, షాంపూ వాటర్ తీసేయండి. ఎందువల్ల అనుకుంటున్నారు, అందులో బ్యాటరీ ఫామ్ అయిపోద్దండి. ఎప్పుడు మూసేసి ఉన్నావు కూడా బ్యాటరీ ఫామ్ అయిపోయి అందులో రకరకాల స్మెల్ వచ్చేస్తాయి అనమాట. ఎప్పుడైతే మనం క్లీన్ చేసేసామో ఆ స్మెల్ అంతా పోద్ది, బ్యాటరీ పోద్ది. అయితే ఎమ్మటనే వేసేద్దండి. 1 గంట సోప్ కంపల్సరీ అది ఓపెన్లో ఉండాలి, పవర్ ఇవ్వకూడదు, గంట సోప్ ఓపెన్లో ఉండాలన్నమాట. అలా ఉండడం వల్ల ఆ స్మెల్ అంతా పోద్ది అనమాట, బ్యాటరీ కూడా ఇచ్చిగా మొత్తం పోద్ది అనమాట. దానివల్ల ఇబ్బంది ఏముండదు. ఇది నెలకు ఒకసారి అండి, లేదా కుదరకపోతే నెల 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలన్నమాట. నేను చెప్పిన మాట కాదండి, కంపెనీ ఈ ఫ్రిడ్జ్ తయారు చేసిన కంపెనీ కూడా చెప్పిన మాట అనమాట అండి. చేసుకోవడం వల్ల మీకే మంది అనమాట, లేనిపోని రోగాలు అనారోగ్యం పాలు అవ్వకుండా ఉంటారనమాట. ఈ వీడియో ఇంతేనమాట. ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుతుందని మీకు అనిపించింది అనుకోండి, 10 మంది షేర్ చేయండి, వాళ్ళు కూడా శుభ్రం చేసుకుంటారు కదా. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.